అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రో లెసన్స్ ఫర్ బిగినర్స్లో ఈరోజు గ్రహాలు దృష్టులు, అదేవిధంగా గురుడు యొక్క దృష్టి, అతని యొక్క ఫలితాలు, వాస్తవాలు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. గురు భగవానుడు మనకి ఉచ్చలో కర్కాటకంలో ఉంటాడని, నీచల్లో మకరంలో ఉంటాడని మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఒకవేళ వారికి మకరం అయ్యుండి అది మకరము గురుడు నీచల్లో ఉన్నాడు, అది 11వ స్థానం అయితే ఎలా పరిస్థితి ఉంటుంది అనేది మనం అనలైజ్ చేయాలి. మకరం నీచమే, కానీ అది 11వ స్థానం అయితే ఏంటి అనేది తీసుకున్నట్లయితే మకరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఫలితాలను ఇవ్వడు అనేది. ఇక్కడ మళ్ళీ ఆ యొక్క శనివర్గం వారికి మకరంలో ఉంటే లాభం జరుగుతుంది, గురువర్గం వారికి మకరంలో ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అక్కడ ఏ వర్గానికి చెందినటువంటి వారు ఆ జాతకుడు అనేది మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది ఫలితాలు చెప్పేటప్పుడు. అలా చెప్పినట్లయితేనే ఆ ఫలితాలు వాస్తవాలు అవుతాయి. ఇక్కడ మనం చెప్పినటువంటి విషయాలని మనం ప్రాక్టికల్గా చూసుకొని వేరే వాటిని కూడా పరిశీలన చేసి అప్పుడు మనం ఫలితాలు చెప్పాలి. ఇక రెండో పాయింట్, ఏ గ్రహమైనా సరే 11వ ఇంట్లో ఉంటే యోగిస్తుంది, ఒక శుక్రుడు తప్పించి అని ఉంది. కాబట్టి గురుడు 11లో ఉంటే ఖచ్చితంగా యోగిస్తాడు. వాస్తవంగా మీకు ముందర క్లాసుల్లో ఒక కుంభ లగ్న జాతకుడు, వాస్తవంగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి కుంభ లగ్న జాతకుని యొక్క మీకు జాతకాన్ని మీకు ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. అతను కుంభ లగ్నానికి చెందినటువంటి వ్యక్తికి గురు మహాదశ ఎలా ఉంది, శని మహాదశ ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది పేరైతే చెప్పను, కానీ ఆ జాతకుని యొక్క జాతక చక్రాన్ని మీకు చెప్పి నేను ఎగ్జాంపుల్గా మీకు ఒక రియల్ టైంలో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వాస్తవంగా ప్రజెంట్ జరుగుతున్నటువంటిది. 11లో కనుక గురుడు ఉన్నట్లయితే కుంభలగ్నమైనా సరే యోగిస్తాడు. కాబట్టి వారికి 11 మకరం అయి ఉండి ఉన్నట్లయితే నీచంలో ఉన్నాడు కానీ యోగించడం మనం చెప్పకూడదు. అక్కడ కూడా ఒక 60% ఫలితాలు 11లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్సే ఇస్తాడు. ఎవరికి? శని వర్గం వారికి అని చెప్పాలి. అదే గురువర్గం వారికి తీసుకున్నట్లయితే అక్కడ 60% అనేది -11లో స్థానంలో ఉంటాడు కాబట్టి అది మకరం నీచమైనా కూడా అది 11లో ఇంట్లో ఉన్నాడు, యోగించాలి. కాబట్టి ఒక 40% పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురువర్గం వారికి కూడా వాస్తవంగా వస్తుంది అనేది ఇక్కడ మనం చెప్పవలసినటువంటి విషయము. ఇలా మనం ఆలోచించి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇవ్వాలి. బుక్స్లో ఉన్నది చదువుకొని నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఎక్కడ ఎలా నిజ జీవితంలో ఆ చార్ట్కి అనేది మనం చెప్పాలి. మనం చెప్పినటువంటి ప్రిడిక్షన్ అనేది 100% నిజం అవ్వాలి అంటే ఈ అంశాలన్నీ పరిశీలించాలే కానీ ఏదో ఒక గ్రహాన్ని చూసి మనము చెప్పకూడదు. వారి యొక్క దృష్టి, పాద దృష్టి, అర్ధ దృష్టి, త్రిపాద దృష్టి అని ఇలా రకరకాలు ఉంటాయి. 7వ స్థానాన్ని, ఒక గ్రహము 7వ స్థానాన్ని ఏ విధంగా చూస్తాడు, అదేవిధంగా అక్కడ పాద దృష్టితో చూస్తున్నాడా, అర్ధ దృష్టితో చూస్తున్నాడా, సంపూర్ణ దృష్టితో చూస్తున్నాడా అని. అంటే ఇక్కడ గురు భగవానుడు తను కూర్చున్న స్థానము నుండి 5, 9వ స్థానాలని విశేష దృష్టితో చూస్తాడు. అంటే 100% మ్యాథమెటికల్గా మీకు పర్సంటేజ్గా చెప్పాలంటే 100% ఆ హౌసెస్ కేసు చూస్తున్నాడు. ఆయన ఇచ్చే పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ 100% దాని మీద ఉంటాయి. సామాన్య దృష్టితో చూస్తున్నాడు అంటే 50% దృష్టితో చూసేది మాత్రమే 7వ స్థానాన్ని ఏ గ్రహమైనా అనేది మనం వాస్తవంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సామాన్య దృష్టి అంటే 50%, తనున్న స్థానం వైపు ఇచ్చేటటువంటి ఫలితం అనేది 25% ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పొజిషనల్ స్టేటస్ అని కేపీ మెథడ్లో అది ఫర్దర్గా ముందర క్లాసెస్ నేను చెప్తాను. అది కూడా ఒక 75%, 80% అనేది వాస్తవంగా దశ, అంతర్దశ, అదే ప్రచండ దశల్లో వాస్తవంగా జరుగుతూ ఉన్నది అనేది. దానికి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్గా ఒక చార్ట్ నేను చెప్పి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. కింద మిస్టేక్స్ ఉంటే కింద మీరు రాయండి ఎక్కడ తప్పు అనేది. థ్యాంక్ యూ టు ఆల్.